కానీ మనము ఎంత మాత్రమును కూడా త్రోసివేసేవాడు కాదు మన దేవుడు. సహాయం చేయవాడు. మనము దేవుని నీతిపరుడు మన దేవుడు. అందుని బట్టి మనం ఏమి కలిగి ఉండాలి? మనము ప్రభువుకు మనము విధేయత కలిగి ఉండాలి. అవి మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉండాలి. మీకు దేవుని వాక్యము బోధించి మీపైనే నాయకులు ఉన్నవారిని జ్ఞాపకము చేసుకుని వారి ప్రవర్తన ఫలము శ్రద్ధగా తలంచుకునుచు వారి విశ్వాసమును అనుసరించడు. ఎలా ఉండాలి? దేవుని యందు వాక్యము బోధించే వారిపైనే మనము న్యాయకులుగానే ఉండాలని అంటున్నాడు. మనం దిక్కు ప్రార్థనకు వెళ్తాము. ప్రార్థనకు వెళ్ళినప్పుడు వాళ్ళు వాక్యం చెప్తారు. ఆ వాక్యము మన హృదయంలో ఎంత నాటుకుంటుంది? మన హృదయంలో ఎంత వరకు మనము కలిగి ఉంటున్నాము? వాళ్ళు చెప్తే వాళ్ళే దేవుడు శిక్ష విధించుకుంటాడు. కానీ మనమైతే మాత్రము వారి మీదకి వెళ్ళకూడదని నేను చాలా సహనము కలిగి ఉంటున్నాను. నేను చాలా ఓర్పుని కలిగి ఉంటున్నాను. ఎందుకంటే దేవుడు చూచుకుంటాడు. ఎందుకంటే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. నేను నా అంతటి నేను బైబిల్ కూడా పెట్టుకోలేదు. నేను ఎప్పుడు కూడా నేను అర్హురాలను కాదని దేవుడితో నేను చాలా వాదించాను. 1 సంవత్సరం పాటు వాదించాను. ప్రభువా, నీ సేవకు నేను అర్హురాలను కాదు. నీకు నేను బైబిల్ పట్టుకునే అర్హత నాకు లేదు ప్రభువా. నీ సేవకు నేను యోగ్యత కలిగిన దాని కాదని. కానీ దేవుడు ఒకటే మాట, కుమార్తె నా సేవ చేయి, కుమార్తె నా వాక్యం చదువు. ఎంతమందిలో ఉన్నా, 100 మందిలో ఉన్నా, 1000 మందిలో ఉన్నా అదే వాక్యం, అదే మాట. ఎవరు ఏం మాట్లాడినా సరే అదే మాట వచ్చి తప్పగాని ఇంక రెండో మాట వచ్చేది కాదు. నేను అలా సంవత్సరం పాటు చాలా బాధపడ్డాను. అప్పుడు అనుకున్నాను, కొత్త సంవత్సరంలో ఏదో ఒకటి వదులుకుంటాను. అలాంటి నాకు కొత్త సంవత్సరం వచ్చింది. అప్పుడు అనుకున్నాను, ప్రభువా, నేను సంవత్సరం నుంచి బాధపడుతున్నాను. ప్రభువా, నేను సంవత్సరం నుంచి గోచుతున్నాను. నన్ను త్రోసివేయాలన్నా నీ చేతిలోనే ఉంది, నన్ను ముంచి వేయాలన్నా నీ చేతిలోనే ఉన్నది. నేను నీ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుంటున్నానని